95,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ 95,000 కోట్ల రూపాయలు రాకుండా 45 మంది కాంట్రాక్టులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందులో కొంతమంది రెడ్లు ఉండే పరిస్థితి వచ్చింది. అనపర్తి, బిక్కవోలు, రాయవరంలో రైస్ మిల్లర్స్ ఉన్నారు, పౌల్ట్రీ ఫార్మర్స్ ఉన్నారు. మీరు ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు నష్టపోయారు. అనపర్తి వడ్డీ వ్యాపారాలు చేస్తారు, చిన్న చిన్న వడ్డీ వ్యాపారాలు చేస్తారు, వాళ్ళు కూడా నష్టపోయారు. ఈ ప్రభుత్వంలో నష్టపోని కులం లేదు, నష్టపోని మతం లేదు, నష్టపోని ప్రాంతం లేదు. అందరం బాధితులమే. అందరం కలవాలి. కలిసి ఈ పార్టీని కూకట్టె వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో పారేస్తే తప్ప మనకు మోక్షం లేదు రాష్ట్రానికని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నిన్న మొన్న క్యాండిడేట్లు మారుస్తున్నాడు. 68 మంది కొత్తగా అనౌన్స్ చేశాడు. దాంట్లో 49 మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలే. ఈయన సామాజిక వర్గాన్ని గురించి మాట్లాడతాడు, సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. ఇందులో 29 మంది ఎస్సీలుంటే అందరినీ మార్చేశాడు. 4 మంత్రులుంటే అందరినీ మార్చేశాడు. నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, మంత్రుల్ని ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పంపిస్తున్నాడు. కొంతమంది ఎమ్మెల్యేలని టికెట్లు తీసేసే పరిస్థితికి వచ్చారు. టికెట్లు తీసేయడం అనేది ఆయన పార్టీ వ్యవహారం. కానీ ఒక్క విషయం అడుగుతున్నా, ఈ ఊర్లో చెత్త వేరే ఊరికి పంపిస్తే అది బంగారం అవుతుందా తమ్ముళ్ళు? మీరే ఆలోచించమంటున్నా. చెత్త ఎక్కడికి పంపించాలి? డంప్ యార్డుకి పంపించాలి, అవునా కాదా? అలాంటి చెత్తని తయారు చేసి ప్రజల మీద వేస్తానంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటున్నానంటే ఈ విషయం మనం అందరం ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్క నాయకుడు మళ్ళీ 5 సంవత్సరాల్లో పరిపాలన చేసి ప్రజా మ్యాండేట్ తీసుకుంటాం. ఆ తీసుకున్న ప్రభుత్వం ఏం చేసిందో చెప్తాం, ఎమ్మెల్యేలు ఏం చేశారో చెప్తారు. మళ్ళీ ప్రజల యొక్క అభిమానాన్ని చొరగొని ఓట్లు సంపాదించాల్సిన అవసరం ఉంది.